నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కార్యక్రమంలో కౌకుంట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చందుగౌడ్, సీసీకుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటా రాములు, సంతోష్ రెడ్డి. ఆయన మీతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తపరిచారు. గ్రామ ప్రజలు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న నాయకులందరికీ నా యొక్క శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే నా యొక్క బర్త్డే సందర్భంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారం. మా ఆల వెంకటేశ్వరరెడ్డి గారి అనుచర నాయకులం అందరం కూడా ఆల వెంకటేశ్వరరెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కేసీఆర్ గారి ముద్దు బిడ్డలం మేమందరం కలిసి, అదేవిధంగా మళ్ళా ఒక 2 సంవత్సరంలో ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావడం జరుగుతుంది. ఏ కార్యకర్త కూడా భయపడే అవసరం లేదు. ఈ ప్రజలు ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందబ్బా అని కూడా అనడం జరిగింది. కొన్ని గ్రామాల్లో ఒకరోజు ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వరరెడ్డి గారు పోతే ఒక ఆడాయమ అడిగింది, ఒక పెద్ద మనిషి, ఒక కురువాయమ ఏమని అడిగిందంటే, అబ్బా ఈ రేవంత్ రెడ్డిని తీయనికే రాదబ్బా, ఆయన తొందరగా తీస్తే బాగుండే, మన ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆయన అడుక్కునడం జరుగుతుంది. అంటే ప్రజలలో ఒక్కొక్క ప్రజల్లో ఒక మాస్ పబ్లిక్లో కూడా ఓటేసి మేము బుద్ధి తెచ్చుకున్నాము, ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదు కనుక ఇలాంటి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా దెబ్బ కొట్టడానికి ప్రజలు బాధ్యత తాజా జరుగుతున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు. నగండి